హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ విత్ మై వ్యూ. ఈరోజు మీకు ఒక ప్రదేశం చూపించబోతున్నానండి. అది ఆధ్యాత్మిక ప్రదేశం, అదేవిధంగా పర్యాటక ప్రదేశం కూడా. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ అనే డిస్ట్రిక్ట్లోని ఒక టెంపుల్ ఉందండి, భూరేశ్వర్ మహాదేవ్ అని చెప్పేసి. ఇది ఒక పర్వతం పైన ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుందండి. శివునికి సంబంధించిన టెంపుల్. అదేవిధంగా అక్కడ చూడడానికి ప్రకృతి కూడా చాలా బాగుంటుందండి. పదండి ఒకసారి చూసొద్దాం ఆ ప్లేస్ని. ఈ భూరేశ్వర్ మహాదేవ్ మందిర్ హిమాచల్ రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లాలో డయోరా చట్టౌర్ అనే గ్రామంలో ఉందండి. ఈ భూరేశ్వర్ మహాదేవ్ మందిర్ చండీగఢ్ నుండి చూసుకుంటే దగ్గర దగ్గర 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే షిమ్లా నుండి 82 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం చండీగఢ్ నుండి షిమ్లాకి వెళ్ళినప్పుడు సోలన్ కన్నా ముందు కుమార్హట్టి అనే ఒక ఊరు వస్తుందండి, చిన్న ఊరు. ఆ కుమార్హట్టి ఊరిలో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ కింద నుండి రైట్ టర్న్ తీసుకోవాలి. అక్కడ నుండి దగ్గర దగ్గర 28 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందండి ఈ టెంపుల్ని చేరుకోవడానికి. ఇదేనండి కుమార్హట్టి ఫ్లైఓవర్. మనం ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇటుపక్క నుంచి షిమ్లాకి వెళ్తాం పైకి వెళ్తే. ఇక్కడ ఈ జంక్షన్ నుండి రైట్ టర్న్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇది షహాన్ నహాన్ రోడ్ అంటారు దీన్ని. ఇక్కడ నుండి దాదాపు 28 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది టెంపుల్ చేరుకోవడానికి. తిన్నంగా దారండి, ఎటువంటి ఎక్కడ టర్న్స్ ఉండవు. ఈ రోడ్డు నుంచి ఇంకా తిన్నంగా వెళ్ళిపోవడమే. ఈ ఆలయం సముద్ర మట్టం నుండి దగ్గర దగ్గర 6500 అడుగుల ఎత్తులో ఉంటుందండి. అణువణువున ప్రకృతి రమణీయతతో విలుసిల్లుతున్న హిమాలయ పర్వతాల మధ్యన ఈ ఆలయం ఉంది. మనం ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నంతసేపు ఈ చుట్టుపక్కల చూడడానికి చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది ప్రకృతి అంతా. కంపల్సరీ మీకు ఈ ప్రదేశం నచ్చుతుంది. ఇక్కడ గొర్రెలండి, వీటిని మేతకి తీసుకెళ్తున్నారు అడవిలోకి. చాలా ఉన్నాయి కదండి. వచ్చేసామండి. మీకు కనిపిస్తుంది కదండి, ఇది ఈ టెంపుల్కి సంబంధించిన గేట్ అండి. దీన్ని కొత్తగా నిర్మించారు. ఇక్కడ నుండి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఇటుపక్క నుంచి వచ్చాము, ఈ పైకి వెళ్ళాలి. ఇక్కడ నుండి దగ్గర దగ్గర 2 కిలోమీటర్ల దూరం అండి టెంపుల్కి. ఇక్కడ నుండి రోడ్డు కొద్దిగా చిన్నదిగా ఉంటుంది, చిన్న రోడ్డు, కొద్దిగా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ వరకు మనకి బస్సు సదుపాయం ఉంటుందండి. ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళొచ్చు 2 కిలోమీటర్లు నడుచుకొని, లేదంటే మన ఓన్ వెహికల్స్తో పైకి వెళ్ళొచ్చు. పదండి ఇంకా ప్రయాణం స్టార్ట్ చేద్దాం. ఈ భూరేశ్వర ఆలయానికి మహాభారతంతో పాటు లింక్ ఉందండి. అదేంటంటే కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ కొండ శిఖరం నుండి శివపార్వతులు మహాభారత యుద్ధాన్ని చూశారటండి. ఆ తర్వాత ఇక్కడ స్వయంభూ శివలింగం ఏర్పడింది. అలాగే ఈ ఆలయానికి సంబంధించి ఒక చిన్న కథ ఒకటి ఉందండి. అది ఈ దగ్గరలో ఉన్నటువంటి పన్వా గ్రామం నుండి ఇద్దరు తోబుట్టువులు, అంటే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, వారి యొక్క పశువులని ఈ కొండ శిఖరం మీదకి ప్రతిరోజు మేతకి తీసుకొస్తుండేవారు. అలాగే ఈ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఇక్కడ ఉన్నటువంటి స్వయంభూ శివలింగానికి నిర్మలమైన మనసుతో పూజ చేస్తుండేవారు. అలా ఒకరోజు మేతకి తీసుకొచ్చిన పశువుల నుండి ఒక లేగదూడ తప్పిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళ సవతి తల్లి వాళ్ళని కోపగించుకొని లేగదూడ కోసం ఆ రాత్రి సమయంలో, మంచి వర్షం సమయంలో ఆ కొండ మీదకి ఆ లేగదూడను వెతకడానికి ఆ చిన్న బావుని పైకి పంపిస్తుంది. కొంత సమయం తర్వాత చనిపోయినటువంటి దూడ శరీరం ఆ బాలుడికి కనిపిస్తుందండి. అప్పుడు ఆ బాలుడు చాలా బాధపడి ఇక ఇంటికి వెళ్ళకూడదని నిశ్చయించుకుంటాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అన్నా చెల్లెల యొక్క మృతదేహాలు ఈ ప్రదేశంలో దొరుకుతాయి, స్వయంభూ శివలింగం ఉన్న ప్రదేశంలోని. ఆ విషయం తెలుసుకున్న ఊరి ప్రజలు ఇక్కడికి వచ్చి వారి అంత్యక్రియలతో పాటుగా ఇక్కడ స్వయంభూ శివలింగానికి చిన్న కోవిల్ నిర్మిస్తారు.
ఇదండి ఇక్కడ సంబంధించిన కథ. ఇంకా ఈ అన్నా చెల్లెల మీద వేరొక కథ కూడా ఉంది. కాకపోతే ఇక్కడ నాకు పాసిబుల్గా అనిపించిన కథ మీకు చెప్పాను. కథ చెప్తూ టెంపుల్ కూడా వచ్చేసామండి. ఇదేనండి ఆ టెంపుల్, భూరేశ్వర్ మహాదేవ్ టెంపుల్. మీరు వస్తున్నప్పుడు దారి కూడా చూసారు కదండి, చాలా చిన్న దారిని జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలి. మనకి ఈ టెంపుల్ ఎంట్రన్స్లో ఒక పెద్ద శివుని యొక్క విగ్రహం కనిపిస్తుందండి. దీన్ని కొత్తగా నిర్మించారు. ఈ అద్భుతమైన 51 అడుగుల శివుని విగ్రహం కింద ఒక చిన్న ఆలయం వంటి నిర్మాణాన్ని నిర్మించారండి. దీంట్లో మనం జ్యోతిర్లింగం యొక్క ప్రతిమలను చూడొచ్చండి. ఇవేనండి ఆ జ్యోతిర్లింగ ప్రతిమలు. వీటి వెనకాతల మీరు ఋషుల యొక్క విగ్రహాలను కూడా చూడొచ్చండి. సప్త ఋషుల విగ్రహాలు అవి. ఇంకా ఈ ఆలయం వెనక భాగాన నవదుర్గ యొక్క ప్రతిమలను కూడా ఉంచారు. మనం ఇటు నుంచి ఈ వెనక్కి వెళ్ళాల్సి ఉంటుందండి. ఇవేనండి నవదుర్గ యొక్క ప్రతిమలు. పదండి ఇంకా ఆలస్యం చేయకుండా ఆలయంలోకి ప్రవేశిద్దాం. ఇదేనండి మెయిన్ గేట్. ఇక్కడ మన చెప్పుల్ని విడిచిపెట్టి పైకి వెళ్ళాలి. ఇదేనండి అద్భుతమైన భూరేశ్వర్ మహాదేవ్ ఆలయం. దగ్గర సముద్ర మట్టం నుండి 6500 అడుగులు ఎత్తులో ఉంది. పర్వత శిఖరం మీద అందమైన ప్రకృతి ఒడిలో ఉన్న ఆలయం అండి. మీరు చూడొచ్చండి, ఈ ఆలయాన్ని చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఆలయ ట్రస్ట్ కానీ, ఈ పూజారులు కానీ. ఇంకొక విషయం అండి, మనకి ఈ టెంపుల్ పైన వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అలో లేదు. మనం ఈ ప్లేస్లో తీసుకోవచ్చండి. అలాగే మీరు చూడొచ్చు, ప్రతి గోడ మీద రాసుంది వీడియోగ్రఫీ కానీ, ఫోటోగ్రఫీ కానీ అలో లేదు. పదండి ఇంకా ఆలోచించకుండా పైకి వెళ్దాము. ఇంకొక విషయం, నేను ఇక్కడ ఈ వీడియోగ్రఫీ చేయడానికి ఇక్కడ పర్మిషన్ తీసుకున్నానండి. సో అందువల్ల నేను ఇక్కడ వీడియోగ్రఫీ చేయగలుగుతున్నాను. మనం ఇటువైపుకి వెళ్తే నంది విగ్రహాన్ని దర్శనం చేసుకోవచ్చండి. ఇవి చాలా పురాతన డ్రమ్ములు అండి. పదండి ఇంకా శివభగవానుని దర్శనం చేసుకుందాం. ఇదేనండి ఆ స్వయంభూ శివలింగం.
ఇది కోవిల యొక్క వెనక భాగం అండి. ఈ ప్రదేశం నుండే శివపార్వతుల వారు కురుక్షేత్ర యుద్ధాన్ని చూశారని చెప్తారు. ఇక్కడ ఒక శిల ఉందండి. దీని గురించి ఒక కాల్పనిక కథ ఉంది. దీని మీద ఎవరైనా కాయిన్స్ వేస్తే ఆ కాయిన్స్ కానీ కింద పడిపోకుండా ఈ శిల పైన కానీ ఉంటే వారి యొక్క కోరికలు నెరవేరుతాయని. కానీ అది నిజం కాదండి. పూజారులు కూడా చెప్తున్నారు అది నిజం కాదని చెప్పి. ఇది ఎవరో కల్పించిన కథ అండి ఇది. ఇక్కడండి మీరు చూడొచ్చండి ఎంత అద్భుతమైన వ్యూ కనిపిస్తుందో. నిజంగా చాలా దూరం వరకు కనిపిస్తుందండి ఇక్కడ నుంచి. ఇక్కడ ఈ గోడల మీద చూడొచ్చు ఫొటోస్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. ఇక్కడ ఈ మందిరానికి మరోవైపు కింద వైపుకి దారి ఉంటుందండి. ఇటు నుంచి కానీ కిందకి వెళ్తే అద్భుతమైన ప్రకృతిని చూడొచ్చండి. పదండి కిందకి వెళ్దాం. చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్ అంతా. కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇక్కడ కాలు గట్ట స్లిప్ అవ్వడానికి వీల్లేదు. ఇక్కడ ఇదండి ఈ భూరేశ్వర్ మహాదేవ్ ఆలయం గురించి వీడియో. మీకు కానీ వీలైతే కంపల్సరీ ఈ ఆలయాన్ని సందర్శించడానికి ప్రయత్నించండి. ఈ ఆలయం గురించి మీకు ఎలా అనిపించిందండి? దయచేసి వీడియో కానీ నచ్చితే వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేయగలరు. నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.